నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ 6 News 24 హెడ్లైన్స్. క్రీడా సంబరాలు దేశ చరిత్రలోని మైలురాయి సీఎం జగన్. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కార్యాలయం వద్ద టీడీపీ కార్యకర్తలు హల్చల్. వ్యూహం సినిమాపై టీడీపీ నేతల్లో కడుపు మంట. ఆంధ్రప్రదేశ్ ఉద్యమాంధ్రప్రదేశ్గా మారింది. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన అభ్యర్థులే ఆ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు. మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటన. మన తలుపు వరకు నియంతృత్వం చేరింది. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే. పెద్ద పదవులు కోరుకోవడం లేదు. బీహార్ ముఖ్యమంత్రి జేడీయూ నేత నితీష్ కుమార్. యేసుక్రీస్తు బోధనలు దేశాభివృద్ధికి మార్గనిర్దేశం. ప్రధాని నరేంద్ర మోదీ. 13 ఏళ్లకే 100 ఏళ్లు. గుండెపోటుతో బాలుడు మృతి. మళ్లీ నంది అవార్డులు ఇస్తాం. తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటన. కొంప ముంచుతున్న ఏఐ. గూగుల్లో 30,000 ఉద్యోగాలు మాయం. రేషన్ కార్డుల దరఖాస్తులు స్వీకరిస్తాం. మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి. నైజీరియాలో ఊచకోత. ఇప్పటి వరకు 165 మంది మృతి. బీఆర్ఎస్ నేతలు జైలుకెళ్లడం ఖాయం. మరో 20 ఏళ్లు కాంగ్రెస్ దే అధికారం. మంత్రి కోమటిరెడ్డి. కొత్త క్రిమినల్ చట్టాలకు ఆమోదముద్ర వేసిన రాష్ట్రపతి. కేంద్రం ప్రకటన. శాంతి దూత జన్మస్థలం. నేడు యుద్ధానికి నిలయం. పోప్ ఫ్రాన్సిస్. 5 ఏళ్లు ఐఐఎంలలో పడిపోతున్న ఎస్టీల అడ్మిషన్లు. భారత్లో 4,170 యాక్టివ్ కరోనా కేసులు. JN1 విజృంభణ. 3 మృతి. గత ఎన్నికల్లో ఓడిపోవడమే మంచిదైంది. మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు. కడపలో విషాదం. అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డ SPF కానిస్టేబుల్. కాంగ్రెస్ DNAలోనే హిందూ వ్యతిరేకత. ఎమ్మెల్సీ కవిత సంచలన విమర్శలు. సీఎం రేవంత్ రెడ్డికి స్వల్ప అస్వస్థత. కరోనా టెస్టులు. తిరుమలకు పోటెత్తిన భక్తులు. టీటీడీకి ఒక్కరోజే 5 కోట్ల ఆదాయం. మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం. ఒకే కుటుంబంలో 4 మృతి. సామాన్యుల ఆశలపై యోగి సర్కార్ నీళ్లు. అయోధ్యలోకి VVIPలకే అనుమతి. అంబటి ఓడిపోతే జబర్దస్త్ షోలకు పనికి వస్తారు. నటుడు పృథ్వీరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు.